మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. స్టాక్ని 1163 పిఎస్సీల్లో, అదేవిధంగా 239 సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్, అదే 17 టెరిషరీ హెల్త్ ఫెసిలిటీస్లో కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రిపోర్టింగ్ కూడా పీఫామ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, ఐడిఎస్పి ఐపి పోర్టల్లో కూడా చేయడం జరిగింది. 17 రకాల జ్వరాలు కానీ 2 రకాల మొత్తం మీద చూస్తే ఈ దీంట్లో ఇంత ఇదిగా చేయడం వల్ల 17 జ్వరం కేసులు, 2 రాష్ట్ర వ్యాప్తంగా 2 దగ్గు కేసులు, 4 మలేరియా కేసులు, ఇట్లా చిన్న చిన్న కేసులు మాత్రమే రాగలిగాయి. ఎందుకంటే మొదట ఒక 4 డాగ్ బైట్ కేసెస్ కూడా వచ్చాయి. మొదటి దశలో వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ వర్షాకాలం తర్వాత పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పుడు సవాల్ ఏమవుతుందంటే ఈ వాటర్ బోర్ను, వెక్టర్ బోర్ను వ్యాధులు ప్రబలడం మొదలు పెడతాయి. దోమకాటు కారణంగా కానీ, లేదా కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ డయేరియా కేసులు కానీ, లేదా దోమకాటు కారణంగా మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వాటి నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ దోమతెరల దగ్గర నుంచి, సరఫరా దగ్గర నుంచి ఇతరత్ర కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. కానీ ఈ ప్రభావిత జిల్లాల్లో నీరు నిల్వ ఉన్న చోట కానీ, లేదా ఇతర ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఈ శానిటేషన్ విషయంలో కానీ లైన్ డిపార్ట్మెంట్తో మేము నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రజలు కూడా ఈ సందర్భంలో కాస్త ఈ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత కానీ, లేదా పరిసరాల పరిశుభ్రత కానీ, మరి ప్రధానంగా కాచి పడబోసిన నీరు తాగడం వల్ల వీటి కాస్త కలుషితమైన వాటర్ బోర్న్ డిసీజెస్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని ఒకవైపు ముఖ్యమంత్రి గారు తన కుటుంబ పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొచ్చి చాలా సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోగలిగారు. అదే సమయంలో అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ, జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ, గంటకోసారి సమీక్ష చేస్తూ, కేవలం తను చెప్పడమే కాకుండా జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, దానికి కావాల్సిన సలహాలని, సూచనల్ని అక్కడికక్కడే చేస్తూ ఇవాళ ముందుండి ఒక నాయకుడిలాగా నడిపిన కారణంగా మనం మోంతాను ఎదుర్కోగలిగాం. మోంతా తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల సహకారం కూడా దీంట్లో కోరుతున్నాం. రొటీనే కదా.